కొద్ది సైడ్కి రాండి జరగబోయే జనరల్ ఎలక్షన్ లో అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మన లోకల్ హీరో మన నాయకులు పాసం సునీల్ కుమార్ గారు ఈ రోజు నరసింహరావుపేటలో ప్రచార నిమిత్తం వస్తున్నారు. ఆయనతో పాటు ఆయనకు తోడుగా ఆయన సహధర్మచారిణి ఆయన సతీమణి శ్రీమతి సంధ్యారాణి గారు కూడా వస్తున్నారు. ఈ రోజు ఈ నరసింహరావుపేటకి ఒక అదృష్టం ఏంటంటే ఈ ఇద్దరు దంపతులు ఒకేసారి ప్రచారంలో పాల్గొనడం మా యొక్క భాగ్యంగా అనుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు ఈ నరసింహరావుపేట అంటే ఇక్కడ 3 వార్డుల కలయిక ఇది. ఈ 3 వార్డుల్లో ఈ రోజు వరకు జరిగిన అభివృద్ధి ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగింది. 1995 సంవత్సరంలో ఇప్పుడు ఉన్నటువంటి మన అభ్యర్థి అయినటువంటి పాసం సునీల్ కుమార్ గారు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా 33వ వార్డులో కానీ 30వ వార్డులో ఉన్నటువంటి ఇంటర్లీక్ ఉన్నటువంటి సిమెంట్ రోడ్ను కూడా బీసీ కాలనీలో ఈయన చైర్మన్ గా ఉన్నప్పుడు మాత్రమే వేయడం జరిగింది. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు పూడికలు లేక సరిగా పూడిక కాలువగా వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా కాలువలు నిండిపోయి బీసీ కాలనీ కానీ ఎస్పీఆర్స్ కాలేజ్ పక్కన ముప్పు ప్రాంతం ఏర్పడితే ఆ సమయంలో మాత్రమే సిల్ట్ తీసి కాలువలు పరిశుభ్రం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పుడున్నటువంటి మన నాయకులు పాసం సునీల్ కుమార్ గారు మరలా ఆయన మన వార్డుకి మన ఏరియాకి వచ్చి ఓట్ల అభ్యర్థించడానికి వచ్చారు. దయచేసి ప్రజలారా గమనించండి, అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సంక్షేమమే ముఖ్యంగా. పార్టీలో ఓడిపోయినా కూడా నిరంతరం మనతో ఉండి మన అవసరాలను తీరుస్తూ మనతో ప్రయాణం చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు మన సునీల్ కుమార్ గారిని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఆయన ప్రతి గడపకి వచ్చారు. దయచేసి మరోసారి ఆశీర్వదించి రేపు జరగబోయే ఎన్నికల్లో ఘనవిజయం ప్రసాదిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పాసం సునీల్ కుమార్ గారికి, వారి సతీమణి గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం, భాజపా, జనసేన కార్యకర్తలకి అందరికీ నమస్కారం. ఈ మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు, గూడూరు అభ్యర్థులైనటువంటి వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. విశ్వాసం అంటారు, నమ్మకం అంటారు, అదేదో చెప్తారు. 8 ఏళ్ల క్రితం, సుమారు 8 ఏళ్ల క్రితం ఆయన సొంత కారణాలతో పార్టీ వదిలినప్పటికీ గూడూరుని వదిలిపోకుండా ఇక్కడే ఉండి ఒకసారి ఓటమి ఎదుర్కొన్నా కూడా ఎంతో ధైర్యంగా మీ పోటీ వాళ్ళకి ఎదురు నిలబడి ఈ రోజు తిరిగి ఒక అభ్యర్థిగా మా సోదరుడు కంటెస్ట్ చేస్తున్నాడు అంటేనే ఆయన ధైర్యం ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఒక కారణం చెప్పాడు, మరి మీ పార్టీలోంచి ఒక్కొక్కళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు, మరి మీరే కారణం చెప్పాలి. అలాగే మీరు చేసిన దందాలు మాకు తెలుసు అంటారు. మీరు దందాలు చేశారో లేదో తెలియదు, కానీ మీకు అవకాశం లేదు. ఎందుకంటే మీరు భగవత్ స్వరూపులుగా భావించేటటువంటి కొంతమంది మీ నాయకులు, ఆ తర్వాత మీ ముఖ్య నాయకుడు వీళ్ళే దందాలన్నీ చేస్తూ ఉంటే మీరు కేవలం తల మనుషులుగా ఉండి ఇక్కడ మంచి చెడ్డ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను కానీ నోరు విప్పి మీ ముఖ్య నాయకులు చేసేటటువంటి ప్రతి స్కీము వెనకున్న స్కామ్ బయట పెట్టానంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతుంది. కాబట్టి దయచేసి అంత దూరం తెచ్చుకోకుండా మీరు కొంచెం మంచిగా మాట్లాడితే బాగుంటుందని సవినయంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ప్రచార కార్యక్రమంలో భాగం పంచుకునేదానికి నాకు అవకాశం కల్పించిన సోదరులకి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. కూటమి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ అందరికీ నమస్కారాలు. మా ఎన్డీఏ కూటమి తరఫున ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వెలగపూడి వరప్రసాదరావు గారికి, మన ఎమ్మెల్యే గారు నిలిచినటువంటి పాసం సునీల్ కుమార్ గారికి ఇద్దరిని ఒకటి చెప్తున్నా, గెలుపు అయితే ఖాయం అయిపోయింది, కానీ మెజార్టీ ఒకటి మనం చూడాలండి. మన గురువు వైపు నుంచే నేను ప్రతి కార్యకర్తను అందరూ కూడా పేరు పేరున కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.
అందరికీ ధన్యవాదాలు. నేను ఉన్నాను, నేను విన్నాను, నేను కన్నాను అన్నాడు. నెత్తిని మీద చేయబెట్టాడు. భస్మాసుడు హస్తం ఎట్లా కట్టాడో అలాగా జనాల మీద చేయబెట్టి ఈరోజు నాశనం చేశాడు. అదేవిధంగా ఈ అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పెద్ద డాక్టర్ సునీల్ కుమార్ గారు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీ గెలిపించుకుంటే ప్రపంచ దేశాల్లో భారతదేశ పట్టణం ఉంది అని నిరూపించినటువంటి నరేంద్ర మోడీ గారు అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా వీరందరినీ మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సింది కోరుకుంటే ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు టూటౌన్లో ఈ యొక్క ప్రచార కార్యక్రమం చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మనం గూడూరు అభివృద్ధి చెందాలంటే మన లోకల్ అయినటువంటి సునీల్ కుమార్ గారికి మనం ఓటేసి, అదేవిధంగా ఎంపీగా పోటీ చేసినటువంటి వరప్రసాదరావు గారికి కమలం గుర్తుపైన ఓటేసి గెలిపించే ప్రార్థన. మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దగాపడి ఈరోజు ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు మద్దతుగా నిలుస్తున్నాము. మేము అక్కడ ఇబ్బందులు పడి ఇక్కడికి వచ్చాము. ఎన్నో చెప్తుంటారు, వస్తుంటారు, పోతుంటారు, మన వాళ్ళ మీద నిందలు వేస్తుంటారు. వైకాపా నాయకుల పని ఏంటంటే బట్టగాల్సి మీద వేయడము, మేము తుడుచుకోమన్నాము, బురదేయడము, మేము తుడుచుకోమన్నాము. ఒకటి గూడూరు అభివృద్ధి చెందాలంటే స్థానికంగా ఉన్నటువంటి మన సునీలన్నని గెలిపించుకోవాలా. అదేవిధంగా కేంద్రంలో మోడీ గారి సహకారం కావాలి కాబట్టి మన వరప్రసాదరావు గారిని గెలిపించుకోవాలా. ఈ ఇద్దరు విన్ విన్ కాంబినేషను పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో వీళ్ళిద్దరిని మనం గెలిపించుకొని రాబోయే రోజుల్లో గూడూరులో అభివృద్ధి చెందాలంటే నాటక సహకారం కూడా ఎంతో ఉంది. హరిశ్చంద్రన్ ఉన్నాడు, మేమున్నాము, అదేవిధంగా సునీల్ అన్న, ఈ అందరి కలయికతో గూడూరులో రాబోయే రోజుల్లో అభివృద్ధి చెంది మనం అందరం మన సమస్యలకి ఏదైనా పరిష్కారానికి మన సునీల్ అన్న గడప ఎక్కడ అశోక్ నగర్ ఉంది, మనం ఎవరెవరికో రాబుకో ఎవరికి పోవాలా. మన సునీలానికి మనందరం మద్దతుగా నిలిచి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి గూడూరు నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో గూడూరు గెలిచి మనందరం కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు 31, 32, 33 వార్డుల్లో ప్రచారానికి వచ్చిన మన ఎన్డీఏ అభ్యర్థి అయిన పాసిన్ సునీల్ కుమార్ గారి దంపతులకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే చెప్పారు అందరూ, స్థానికుడు ఈ రోజు మనం పైన అందుబాటులో వ్యక్తి మన పాసిన్ సునీల్ కుమార్ గారు. ఈ గూడూరులో డెవలప్మెంట్ ఏంటంటే 95లో ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు డెవలప్మెంట్ అయిన తర్వాత ఆయన మళ్ళా ఎమ్మెల్యే అయిన తర్వాత డెవలప్మెంట్ అయిన తప్పక అంతకన్నా డెవలప్మెంట్ ఏమీ లేదు. రేపు మళ్ళా మన గూడూరు పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా సునీల్ కుమార్ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకని మన సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటూ అదే వరప్రసాద్ గారిని కమలం గుర్తు పిల్ల ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు, మాజీ కౌన్సిలర్స్కు, అలాగే జిల్లా కమిటీ వాళ్ళకి, రాష్ట్ర కమిటీ వాళ్ళకి, అలాగే వార్డు అధ్యక్ష కార్యదర్శులకు, అలాగే జనసేన యువ కార్యకర్తలకు అందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు 32, 33 వార్డులో నేను నా భార్య ప్రచారానికి వస్తున్నాము. గతంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి, ఆనాడు నేను చైర్మన్గా ఉన్నాను, మన పరిజనార్దన కౌన్సిలర్గా ఉన్నాడు, మన సరస్వమ్మ కౌన్సిలర్గా ఉన్నారు. ఇక్కడ ఆ రోజు మా దివంగత నేత, మా నాయకుడు మా కృష్ణన్న, దాసరి కృష్ణన్న కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరి సహాయ సహకారాలతో ఆ రోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం నరసరావుపేటలో. ఈ రోడ్లన్నీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పుణ్యం చేసిన రోడ్లే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క వార్డులో 2 వార్డులో చేశానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి 5 సంవత్సరాలు అవుతున్నా కానీ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఎక్కడ కూడా చేసే పరిస్థితి లేదు. నేను చెప్పేది కూడా తెలియజేస్తున్నా, ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఈ గూడూరుకి హరిశ్చంద్రన్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల కన్నా మీ తక్కువే అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే గూడూరులో కోనేరు దగ్గర నుంచి, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి, అలాగే
మన పార్కులో ఉన్నటువంటి గ్రంథాలయం దగ్గర నుంచి అన్నీ కూడా హరిచంద్ర చేసినాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడే చెప్పాడు హరిచంద్ర అన్న, అయ్యా పార్టీలో ఉండగా నేను తెలుగుదేశం వచ్చానంటే మీ పార్టీ భూభాగం మీద ఒక సవాల్ చేసుకోమని తెలియజేస్తున్నా. అలాగే మాలుడు చంద్రనీళ్ళు చెప్పాడు ఎన్ని బాధలు పడ్డాడు ఆ పార్టీలో ఉంటా. అట్లా ఒక్కొక్కడొక్కడు మీ పార్టీలో విడిపోతున్నారంటే వచ్చేస్తున్నారంటే మీరు ముందు గురిగింజకి సామెత చూసుకోండి. అదే కాకుండా మా పేరు పడి అలాంటి మంచి పథకాలు తెలియజేస్తూ మరొకసారి వాలంటీర్లు బలవంతంగా పాపం రిజైన్ చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదేమో అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదే వాలంటీర్ కింద వ్యక్తం చేస్తున్నాను. ఆయన బాబు మీరంతా మంచి బిడ్డలు, మీరు 5,000 రూపాయల నుంచి మీద వెండి జాకెట్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. అట్లాగే రేపు మనం గెలిస్తే బాబు గారు మీకు చెప్పారు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి. అలాగే ముఖ్యంగా అందరూ వాలంటీర్ తెలియజేస్తున్నా, మీరు రాజీనామా ఇచ్చినా నైతికంగా మీ అందరూ మద్దతు మాకు ఉంటుందని చెప్పి నేను నమ్ముతున్నా. కాబట్టి ఖచ్చితంగా వాలంటీర్లు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తూ రేపు వచ్చే నెల 11వ తేదీ జరిగినటువంటి ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ అభ్యర్థిగా సునీల్ కుమార్ అని నేను పోటీ చేస్తున్నాను. నా గుర్తు సైకిల్ గుర్తు. అలాగే ఎంపీగా పెద్దలు డాక్టర్ వెరగపల్లి వరప్రసాద్ గారు బీజేపీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. ఆయన గుర్తు కమలం గుర్తు. మీరందరూ కూడా ఒకటి సైకిల్ గుర్తుకి ఒకటి కమలం గుర్తుకి ఓట్లేసి మమ్మల్ని ఇద్దరిని ఒకరి అసెంబ్లీకి ఒకరి పార్లమెంట్కి పంపిస్తారని చెప్పి మేము అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మేము వన్ టౌన్ అంతా తిరిగి ఆ ఏరియా అంతా కంప్లీట్ చేసుకొని ఏరియాకి రావడం జరిగింది. ఏరియాలో కూడా మమ్మల్ని అదేవిధంగా వన్ టౌన్ ఎంత ఆశీర్వదిస్తారు, అదేవిధంగా ఏరియాలో మమ్మల్ని ఆశీర్వదిస్తారు. అదేవిధంగా ముఖ్యంగా మేమిద్దరం కలిసి తిరగడం చాలా సంతోషంగా ఉంది ఈ వార్డు. అదేవిధంగా ముఖ్యంగా సైకిల్ ఒకరికి కమలం గుర్తుకు ఒకరికి కొట్టేసి సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా వెనకపల్లి వరప్రసాద్ గారికి ఈ అవకాశం కింద పాంప్లెట్ పోయినారన్న కాలు కట్టు రాబట్టండి.
నా కొద్దిగా సైడ్ మీరు మాది రావణగుడి ఒక్క నిమిషం ఉన్నాను భవిష్యత్తులో ఓటింగ్ పెంచుతున్నాం ఓకే ఓకే మీరు కూడా